హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ఎ 2-digit నంబర్. 3 అంకెల సంఖ్యలు ఉన్నాయట. 3 అంకెల సంఖ్యలు ఉన్నాయట. ఒకటేమో 3 అంకెలు, ఇంకో నంబర్ కూడా 3 అంకెలు. దానికి హెచ్సిఎఫ్ ఎంత అన్నాడు? 23 అన్నాడు. హెచ్సిఎఫ్ 23 అన్నాడు. సో నంబర్లు ఏమవుతాయి? 23x 23y. నంబర్లు ఏమవుతాయి? 23x 23y. ఈ x అండ్ y ఏంటి? x అండ్ y అనేటి ప్రధాన సంఖ్యలు. x అండ్ y అనేటి సహ ప్రధాన సంఖ్యలు, కో ప్రైమ్ నంబర్స్. x అండ్ y అనేటి సహ ప్రధాన సంఖ్యలు. చాలా జాగ్రత్తగా చూడండి సార్. క్వశ్చన్ ఏమన్నాడు? సమ్ ఆఫ్ ది నంబర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ది నంబర్స్ అంటే 23x + 23y. 23 × x + y. 23 × x + y. ఆన్సర్ దేంతో డివైడ్ అవ్వాలి? 23 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 23 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 23 తోటి డివైడ్ అవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి సార్. 23 1s are 23. 184. 184. 184. 184 అంటే 23 8s are. ఇది అవుతుంది. 23 1s are 23. 161. ఇది కూడా అవుతుంది. 23 20s are 460. ఇది కూడా అవుతుంది. 23 1s are 23. 23 4s are 92. అన్నీ కూడా 23 తోటి డివైడ్ అవుతున్నాయి. అన్నీ కూడా 23 తో డివైడ్ అవుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఇదే కాన్సెప్ట్ సార్. అన్నిటికీ ఇదే ఇంపార్టెంట్. n1 hx అవుతే n2 hy అవుతే ఎల్సిఎం ఎంత అవుతుంది? hxy. అదే కాన్సెప్ట్. ఎల్సిఎం ఎంత అవుతుంది? hxy. 23xy. సో 23xy ఈక్వలెంట్ టు 1771. 23 ఎంత పోతుంది? 23 6s are 138. 23 7s are 161 into 70. 7s are x into y 77. 7 and 11 సహ ప్రధాన సంఖ్యలు కావాలి. x అండ్ y 7 ప్రధాన సంఖ్యలు. సో 23 ఇంటూ ఇది 7 అవుతాయి, ఇది 11. 23 ఇంటూ 18. 18 అంటే ఆన్సర్ డిజిటల్ సమ్ 9 కావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 కావాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది అవుతుంది. 414. 414. n1 hx అవుతే n2 hy అవుతుంది. n1 hx అవుతే n2 hy అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుంది? hxy అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుంది? hxy. 23xy ఈక్వలెంట్ టు ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 1771. 1771 రైట్. సో xy ఈజ్ 77. 7 ఇంటూ 11 కావచ్చు, 11 ఇంటూ 7 కావచ్చు. సో ఆన్సర్ ఈజ్ 23 ఇంటూ x + y. 23 ఇంటూ 18. 3 8ల 24. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 4 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 4 ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక్కసారి క్వశ్చన్ చూడండి. హెచ్సిఎఫ్ and LCM of 3-digit numbers are 16 and 2640. 16 and 2640. 2640. చాలా జాగ్రత్తగా చెప్తాను ఈ మోడల్, చాలా జాగ్రత్తగా వినండి సార్. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 16. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 2640. 2640. ఫైండ్ ద నంబర్స్ అన్నాడు. నంబర్స్ కనుక్కోవాలి. చాలా జాగ్రత్తగా చూడండి సార్. n1 ఇంటూ n2. n1 ఇంటూ n2 ఈక్వలెంట్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. n1 ఇంటూ n2 ఈస్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సార్ మనకు ఇండివిజువల్ నంబర్లు కనుక్కోమన్నాడు, నాకు తెలుసు అది. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఎల్సిఎం ఈస్ 2640. హెచ్సిఎఫ్ ఎంత? 16. ఇదే మీకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ అర్థమవుతే 6 4 ఎంత? 4. సో రైట్ మోస్ట్ 2 నంబర్లను మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఆప్షన్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి? 4 రావాలి.
రైట్ మోస్ట్. దయచేసి ప్రతి ఒక్కదానికి క్యాల్కులేషన్ చేసుకోకండి. నంబర్ గనక 16, HCF ఇంటూ LCM ఈక్వలెంట్ టు N1 ఇంటూ N2. దయచేసి అనవసరంగా మనకు ఆన్సర్ ఆప్షన్స్ ముందు కనబడుతూనే ఉంటే డైరెక్ట్ ఈ మెథడ్ యూజ్ చేస్తాం. ఇది 2640, ఇది 16, 6 4ల 24. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి? 4 రావాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 120లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 2. 264లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 4. 4 2 8. 4 2 8. 4 2 8. నాకెంత రావాలి? 4. ఇది ఎంత? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 6. ఇదెంత? 3. 6 3 ఎంత? 18. 8. నాకెంత రావాలి? 4. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 6లు ఎంత? 12. నాకు ఎంత రావాలి? 4. 240 and 176. 240 and 176. ఇది ఒక వే. ఈ వే అందరికీ అర్థమైందా సార్? HCF 16, LCM 2640. నాకు ఇండివిజువల్ నంబర్లు కావాలి. ఇప్పటి నుంచి మనము నంబర్లు కనుక్కోవాలనుకుంటే ఇదే మెథడ్ మనం యూజ్ చేస్తాం. 2640 ఇంటూ 16. ఇదేమో 6, ఇదేమో 4. 6 4 ఎంత? 24. అంటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 4. ఎక్కడైతే 4 ఉన్నదో దానిపైన కన్నేయండి. 4 2 8, 4 6 4, 6 3 18, 6 2 12. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. మీరు ఇందుకే అనిల్ నాయర్ క్లాసెస్ కోర్సులో చేరాలి సార్. రైట్? చూడంగానే మనకు అర్థమవుతూనే ఉంటుంది. నౌ ఇక్కడ ఇది ఒక పద్ధతి, ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి చూడండి సార్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు LCM ఆఫ్, ఈ ఎగ్జాంపుల్ చూడండి సార్. LCM ఆఫ్ 25 50, ఇది 50. ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి సార్. 25 50 50 చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. 25 50 ఆన్సర్ ఏమో 10 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ అవుట్పుట్ గనక 10 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఒక నంబర్ 10 తోటి డివైడ్ అయి ఉండాలి. ఇన్పుట్లో ఒక నంబర్ 10 తోటి డివైడ్ అయి ఉండాలి. LCM ఏమో 10 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఇన్పుట్లో ఒక నంబర్ 10 తోటి డివైడ్ అయి ఉండాలి. 10 తోటి డివైడ్ అయి ఉండాలి. ఇదేమో 10 తోటి డివైడ్ అవ్వట్లేదు. 10 తోటి డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ ఏముండాలి? 0 ఉండాలి. యూనిట్ డిజిట్ ఏముండాలి? 0 ఉండాలి. అర్థమైందా సార్? నేను ఆ యాంగిల్లో చూస్తున్నాను. నౌ ఇంకోటి చూడండి సార్. ఇక్కడ చూడండి 300 160. ఇది కూడా ఆన్సర్ కాదు. ఇన్పుట్లో ఒక నంబర్ 100 తోటి డివైడ్ అవుతే LCM అవుట్పుట్ కూడా 100తో డివైడ్ అవుతుంది. ఇది కూడా నంబర్ కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది కూడా నంబర్ కాదు. ఉన్నారా సార్? అంటే మనకు చూడంగానే LCM ప్రాపర్టీ గనక తెలిస్తే డైరెక్ట్గా 2 ఆన్సర్ ఆప్షన్లు ఎగిరిపోయినాయి. అక్కడ 16x 16y అంత లాంగ్ మెథడ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతే థమ్స్ అప్ ఇవ్వండి సార్. Everybody, if it is clear, give a thumbs up. Give a thumbs up. Everybody, all the students who are watching this class live, if it is clear. చాలా ఇంపార్టెంట్ మెథడ్స్. ఎక్కడ కూడా ఒక్క కాన్సెప్ట్ కూడా మీరు ఇగ్నోర్ కావద్దు.